తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. తిరుమలలో తొక్కిసలాట, లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదాలపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుస ఘటనలపై టీటీడీ నుంచి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి తిరుమలలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ పర్యటించనున్నారు. వరుస ఘటనలపై టీటీడీ అధికారులను సంజీవ్ కుమార్ వివరణ కోరనున్నారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఏదైతే ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఒక నివేదిక కోరిందో టీటీడీ ఈ వరుస ఘటనల నేపథ్యంలో, ఒకటి రీసెంట్గా జరిగిన తొక్కిసలాట, రెండు లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం, దీనికి సంబంధించి నివేదిక కోరటం ద్వారా ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఏపీలో బీజేపీ కూడా ఉంది. ఇది ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితిగా భావించవచ్చా? అసలు చూడాలంటే తిరుమల వెంకన్న స్వామి ఏదైతే ఉందో, వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడిగా అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇటు ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దాంతో పాటు భారతదేశమే కాకుండా తెలుగువారు ఎక్కడున్నా సరే స్వామివారిని నమ్ముకుని ఉంటారు. తిరుమలలోని ఎటువంటి సంఘటన చోటు చేసుకున్న ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అయితే తొలిసారిగా తిరుమల ఘటనలోని రోజుల వ్యవధిలోనే రెండు కీలకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి తొక్కిసలాట ఘటన, రెండోది తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. ఈ రెండు ఘటనల మీద కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఈ ఘటనలకు సంబంధించి నివేదికను సమర్పించాలంటూ కూడా టీటీడీ అధికారులను ఆదేశాలు జారీ చేయడం ఇది తొలిసారిగా చూస్తున్నాం. ఎందుకంటే తిరుమల చరిత్రలో తొలిసారిగా కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవటం ఇది మనం తొలిసారిగా చూసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న సంజీవ్ కుమార్ జిందాల్ ఈయన 2 రోజుల పాటు తిరుమలలోని పర్యటించబోతున్నారు. రేపు ఎల్లుండి కూడా ఆయన తిరుమలలోకి రాబోతున్నారు. ప్రధానంగా తొక్కిసలాట ఘటనతో పాటు ఈ తిరుమలలో ఉన్న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి 2 అంశాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎందుకంటే తొక్కిసలాట ఘటన ఏదైతుందో వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతిలోని తిరుమల టీటీడీ ఆధ్వర్యంలోని కౌంటర్లోని టికెట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోని 2 కౌంటర్లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 6 చనిపోవటం, చాలా మందికి గాయాలైన పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జాతీయ స్థాయిలోని జాతీయ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వార్తలు వెలువడిన నేపథ్యంలోని మరో పక్క భక్తుల మనోభావాలకు సంబంధించి మాత్రం చాలా సీరియస్ గానే కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోని హోంశాఖ జోక్యం చేసుకుంది. ఎందుకంటే తిరుమలలోని ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ రేపు నుండి పర్యటించబోతున్నారు. ఈ 2 ఘటనలకు సంబంధించి అధికారులతోని సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రధానంగా తొక్కిసలాట ఘటన జరిగిన తిరుమలలోని ఏదైతే ఉందో కౌంటర్ దగ్గరికి వెళ్లి ఆయన నేరుగా అక్కడ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి నేరుగా పరిశీలించబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ ఘటనకు ముందు ఎటువంటి చర్యలు చేపట్టారు అనే దానిపై కూడా పూర్తి స్థాయి అంశాలపైన సమీక్ష నిర్వహించడంతో పాటు ఒక నివేదిక కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే తిరుమలలోని లడ్డూ కౌంటర్లోని అగ్ని ప్రమాదం. ఈ 2 ఘటనలకు సంబంధించి మాత్రం లోతైన సమాచారాన్ని సేకరించడంతో పాటు రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానిపై కూడా కేంద్ర హోంశాఖ దృష్టి సారించడం తెలుస్తుంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న సంజీవ్ కుమార్ జిందాల్ రేపు ఎల్లుండి పర్యటించబోతున్నారు. అక్కడ పూర్తి స్థాయిలోని సమీక్ష నిర్వహించి వరుస ఘటనలపై నివేదికను సమర్పించేందుకు కూడా ఆయన పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే తొలిసారిగా తిరుమల చరిత్రలోని కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ కూడా ప్రాధాన్యత ఉంది. 3 పార్టీలు కలయికతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈ నేపథ్యంలోని బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలోని భారతీయ జనతా పార్టీకి కూడా బాధ్యత ఉంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది అనే దానిపై కూడా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు జాతికి. దాంతో పాటు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోతో పాటు టీటీడీకి సంబంధించిన చైర్మన్ ఇతర టీటీడీకి సంబంధించిన సభ్యులందరూ కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోరిన పరిస్థితి ఉంది.
ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా ఈ ఘటనకు సంబంధించి స్పందించడం చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన వెంటనే సీఎం, డిప్యూటీ సీఎం, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం మొత్తం తిరుమతిలో తిష్ట వేసి ఏదైతే ఉందో బాధితులకు అండగా నిలవడంతో పాటు చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం, ఎవరైతే ఈ బాధ్యతగా లేకుండా తమ కర్తవ్యం నిర్వహించిన ఎవరైతే ఉన్నారో అధికారులపై చర్యలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోని ఇలాంటి ఘటన, ఎందుకంటే తిరుమల అనేది హిందువులకు ప్రధానంగా భారతీయులు ఎక్కడున్నా సరే చాలా సీరియస్ గా నమ్ముతూ ఉంటారు తిరుమల వెంకటేశ్వర స్వామిని. అక్కడ ఏ ఘటన జరిగినా సరే అందరి మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే రాబోయే రోజుల్లోని కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల పాటు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న సంజీవ్ కుమార్ జిందాల్ అక్కడ పర్యటించబోతున్నారు, సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ 2 ఘటనలకు సంబంధించి పూర్తిగా నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించబోతున్నట్లుగా తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ గాలి.